హలో బ్యూటిఫుల్ పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తేజ్ లైఫ్ బైట్స్. ఈ రోజు వీడియో ఫ్రైడ్ ఎగ్ మ్యాగీ మసాలా. చాలా ఈజీ వేలో డిఫరెంట్ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫ్రైడ్ ఎగ్ మ్యాగీ మసాలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ, ఎగ్స్ ఇలా కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక పాన్ లో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వగానే 1 or 2 ఎగ్స్ ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి. ఇలా పాన్ లోకి ఎగ్ బ్రేక్ చేసుకుని వేసుకున్న తర్వాత 1 మినిట్ వరకు అసలు కదిలించకుండా లో టు మీడియం ఫ్లేమ్ లో ఫ్రై చేసుకోవాలి. ఇలా కదిలించకుండా ఉండటం వల్ల అడుగును కొంచెం గట్టిగా అవుతుంది. అప్పుడు మనం బ్రేక్ చేసుకున్నామంటే ఈ ఎగ్ పీసెస్ అన్ని కొంచెం పెద్దగా వస్తాయి. ముందుగానే మనం మ్యాష్ చేసుకుంటే చిన్న చిన్న పీసెస్ గా అయిపోతుంది. ఇలా పెద్దగా రావాలి అంటే 1 నిమిషం పాటు హార్డ్ అయ్యే వరకు ఉంచి బ్రేక్ చేసుకోవాలి. ఇలా పెద్ద ముక్కలుగా బ్రేక్ చేసుకొని ఇందులోకి కొంచెం సాల్ట్, అలానే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్ యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఒకవేళ మీకు ఎగ్ పీసెస్ కొంచెం ఎక్కువగా కావాలనిపిస్తే 2 ఎగ్స్ వరకు తీసుకోవచ్చు. ఇలా మంచిగా నీసు వాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పక్కన పెట్టుకోండి. అదే ప్యాన్ లో 1 or 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఇలా వేసుకున్న ఆయిల్ ని కొంచెం వేడవగానే మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి, అలానే మీడియం సైజ్ లో ఉన్న ఆనియన్ తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా మీడియం టు లో ఫ్లేమ్ లో వేయించుకున్న ఆనియన్స్ ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత ఒక చిన్న టమాటో తీసుకొని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న టమాటో సాఫ్ట్ గా అవ్వటం కోసం మూత పెట్టుకొని 2 to 3 మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా మంచిగా ఫ్రై అయిన తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకొని అలానే కొంచెం రెడ్ చిల్లీ పౌడర్, అలానే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలిపి ఇందులోకి వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను తీసుకున్న 2 మ్యాగీ ప్యాకెట్స్ కి 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఈ వాటర్ ని రోలింగ్ బాయిలింగ్ అయ్యే వరకు మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని మరిగించుకోండి. ఇలా మరుగుతున్న వాటర్ లోకి 2 మ్యాగీ స్లైసెస్ ని వేస్తున్నాను. నూడిల్స్ వేసిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఒక సైడ్ కొంచెం ఉడికిన తర్వాత ఇంకో వైపుకి టర్న్ చేసుకొని కొంచెం సాఫ్ట్ గా అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఇక్కడ మనం ఫ్రైడ్ ఎగ్ మ్యాగీ చేసుకుంటున్నాం కాబట్టి మ్యాగీని బాగా కుక్ చేసుకొని వాటర్ అనేది అసలు లేకుండా చూసుకోవాలి. ఇలా 90% వరకు కుక్ చేసుకున్న మ్యాగీలోకి మ్యాగీ ప్యాకెట్స్ లో ఇచ్చిన మ్యాగీ మసాలా పౌడర్ ని యాడ్ చేసుకోవాలి. ఇలా 2 ప్యాకెట్స్ వరకు మసాలా పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతా బాగా కలిసిపోయిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లోకి టర్న్ చేసుకొని 1 మినిట్ వరకు అలా వదిలేయండి. అప్పుడు మనం యాడ్ చేసుకున్న మసాలా అంతా మ్యాగీకి బాగా పడుతుంది. ఇలా కంప్లీట్ గా వాటర్ లేకుండా ప్రిపేర్ చేసుకున్న మ్యాగీలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్ పీసెస్ ని యాడ్ చేసుకోవాలి. బాగా కలుపుకొని వేడివేడిగా సర్వ్ చేసుకోవటమే. చూసారు కదా, చాలా ఈజీగా, టేస్టీగా, ఎమ్మీగా ఫ్రైడ్ ఎగ్ మ్యాగీ మసాలాని 5 మినిట్స్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఎగ్ మ్యాగీ మసాలా రెడీ అయిపోయింది. ఈ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని కమెంట్స్ లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తేజ్ లైఫ్ బైట్స్. ఇలాంటి మరెన్నో డెలిషియస్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం తేజ్ లైఫ్ బైట్స్ ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.